హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది కదా! ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఇది వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. ఫస్ట్‌గా ఇక్కడ మన ఏపీపీఎస్సీ అఫీషియల్ సైట్ అయితే ఓపెన్ చేయండి. చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్‌లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నౌ యువర్ పేమెంట్ స్టేటస్, నౌ యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్, అట్లనే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్, సర్టిఫికేట్స్ రీ అప్‌లోడ్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! మీరేం చేయాలంటే, ఈ ఆప్షన్స్‌లో ఫస్ట్ అయితే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏపీపీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి మాత్రం ఇది ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఓపెన్ అవ్వదు. వన్స్ ఇక్కడ ఏపీపీఎస్సీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక మీ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది మీకు. అక్కడ మీ డీటెయిల్స్ అయితే చూపిస్తారు. వన్స్ అలా కిందకి స్క్రోల్ చేశాక నా దగ్గర ప్రెజెంట్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే ఉన్నారు. అందుకే నేను అప్లికేషన్ ఫార్మ్ అయితే చూపించలేకపోతున్నాను. అందుకే ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. వన్స్ మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఓపెన్ చేశాక కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవన్నీ ఫిల్ చేసేసాక అక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్స్ అయితే అడుగుతుంది. నంబర్స్ అయితే ఎంటర్ చేయండి. మీరు క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ రీసెంట్‌గా తీసుకున్నవైనా పర్లేదు, ఓల్డ్‌వైనా ఒకసారి ఎంటర్ చేయండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. వన్స్ అవి ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకవేళ క్యాస్ట్‌ని అప్‌లోడ్ చేయమంటే అప్పుడు అప్‌లోడ్ చేయండి. అక్కడ ఆప్షన్ ఇస్తారు అప్‌లోడ్ చేయాలా లేదా అనేది. అక్కడైతే ఒకవేళ ఆప్షన్ ఇచ్చినట్లయితే మాత్రం మీరు అప్‌లోడ్ చేయండి. లేదంటే అవసరం లేదు. వన్స్ అది అయిపోయాక కిందకి స్క్రోల్ చేసినట్లయితే మన డిగ్రీ మార్క్స్ మెమో ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది. మీ దగ్గర డిగ్రీ ఈ 6 మార్క్స్ మెమోస్ ఉన్నా, లేదంటే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉన్నా, లేదంటే సీఎంఎం ఉన్నా సరే అన్నీ కూడా అప్‌లోడ్ చేసే ముందు పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఉంచుకోండి. ఎందుకంటే పీడీఎఫ్ ఫార్మాట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అదైతే గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు అప్‌లోడ్ చేసేసాక కిందైతే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. వన్స్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టేస్తే అయిపోయినట్టే. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఎంత టైం పడుతుంది అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఈ వీడియోకి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అట్లనే డిస్క్రిప్షన్‌లో మన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడికొచ్చి అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.